హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్ అండి. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఒక మంచి రుచికరమైన హెల్తీయెస్ట్ టిఫిన్ చేసి చూపించబోతున్నానండి. బ్రేక్ఫాస్ట్ అయినా చేసుకోవచ్చు, డిన్నర్లో అయినా తినచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఏంటి అంటే అది ఉప్పిడి పిండి అండి. చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ ఉప్పిడి పిండి అనేది. చాలా పాతకాలపు వంట. ముందుగా మనము చేసుకోవాలని ఎంతమంది కావాలన్నది చూసుకోవాలి. నేను ఇక్కడ మా ఇద్దరికి కాబట్టి ఒక గ్లాసు బియ్యం రవ్వ మిక్సీలో అయినా పట్టుకుని జల్లించేసుకోవాలి. లేదా బజార్లో దొరికే రవ్వ అయితే ఇప్పుడు జల్లించిందే దొరుకుతుంది కదండి, రెడీమేడ్ది తెచ్చుకొని చక్కగా దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మూకుట్లో నూనె పెట్టుకుని చక్కగా ఎండుమిర్చి, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, మినపప్పు వేసేసుకుని దోరగా వేయించుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు, మినపప్పు, జీలకర్ర ఇంతే పోపు వేయించుకొని ఒకటికి 3 ఎసరు నీళ్లు పోసుకోవాలి. పోసుకుని నీళ్లు మరిగిన తర్వాత మనము కుదిరితే మీకు టైం ఉంటే ముందే పెసరపప్పు నానబెట్టుకోవచ్చు. లేదా అందులోనే వేసేసుకుంటే ఇంకొక కాసేపు టైం ఎక్కువ పడుతుంది ఉడకడానికి. అంతకు మించి ఇంకేం లేదండి. అలాగే పచ్చి కొబ్బరి ఉంటే కనుక వేసుకుంటే బాగుంటుంది. నేను పచ్చి కొబ్బరిని కూడా మిక్సీ పట్టేసి పెట్టుకున్నాను. చాలా రుచిగా ఉంటుందండి పచ్చి కొబ్బరి వేసుకుంటే. అలాగే ఉప్పు వేసేసుకుని మూత పెట్టేసుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత మనకి ఎసరు మరిగిన తర్వాత ఈ రవ్వ వేసేసి, పెసరపప్పు రవ్వ కూడా వేసేసి కలిపేసి చక్కగా సిమ్లో పెట్టి ఒక బాగా మెత్తగా ఉడకాలండి. మీకు తెలుస్తుంది కదా, అన్నం ముట్టుకుంటే మనకి ఎలా మెతుకు ముట్టుకుంటే ఎలా ఉడికిందో లేదో తెలుస్తుంది కదా. అలాగా మనము ఈ పెసరపప్పు బద్దను కానీ రవ్వ పలుకుని కానీ ముట్టుకొని చూస్తే మెత్తగా ఉడికితే సరిపోతుంది. దీంట్లో జల్జల్లాడుతూ వస్తుందండి. స్టవ్ ఆఫ్ చేసినప్పుడు మెత్తగా ఉన్నా కాసేపటికి జల్జల్లాడుతూ పొడి పొడిగా ఉంటుంది చక్కగా. దీంట్లో కాంబినేషన్ ఏంటంటే బెల్లం ముక్క కానీ లేదా వంకాయ పచ్చిపులుసు, కొంచెం తీపి ఇష్టపడే వాళ్ళైతే వంకాయ పచ్చిపులుసు కానీ వేసుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుందండి. అయితే దీనికి పూర్వకాలము ఒక చెడ్డ పేరు ఉండేదండి. అది చెప్పచ్చో చెప్పకూడదో నాకైతే తెలియదు కానీ అగ్రహారాలు అంటూ ఉండేవండి. పూర్వకాలం అగ్రహారాలు ఉండేవి, బ్రాహ్మణ అగ్రహారాలు మనవి ఉండేవి కదా. అందులో చిన్నప్పుడే బ్రాహ్మణ్స్లో చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేసేవారు. 7-8 ఏళ్ల వయసు వచ్చేటప్పటికే పెళ్ళి చేసేసేవారు అనమాట. చేసేసేటప్పటికి కొంత వయసు వరుడు ఏమో వయసు పెద్దగా ఉండేది, అమ్మాయి వయసు చిన్నగా ఉండేది. అయితే కొంత వయసు వచ్చేటప్పటికి సహజంగానే భర్త చనిపోయేవారు. ఆ చనిపోయిన తర్వాత మరి ఈ పిల్ల వయసుకు వచ్చిన తర్వాత ఏంటంటే ఉప్పు కారాలు తినే మనిషి కదండి. వల్ల మనసులో సెక్షువల్ కోరికలు ఉంటాయని చెప్పి ఏం చేసేవారంటే ఉప్పు కారాలు తిననిచ్చేవారు కాదండి. పాపం ఇది నాకు మా పెద్దలు చెప్పినదేనండి, ఇది నా సొంతది కాదు. అందువల్ల దీంట్లో ఉప్పు కారం లేకుండా ఉట్టి పెసరపప్పు, జీలకర్ర, రవ్వతో మాత్రమే చేసి తినమనేవారండి, ఉడికించుకొని తినమనేవారండి. దీనికి చిన్నప్పుడు మా నాన్నగారు అనేవారు, దీనికి వెధవముండా ఉప్పిడి పిండి అని పేరని. తప్పుగా అనుకోవద్దు ఫ్రెండ్స్, నేను ఇలా అంటున్నానని తప్పుగా మాత్రం పొరపాటును కూడా అనుకోవద్దు.
చూసిన వాళ్ళు నన్ను తిట్టుకోవద్దు. ఇది మా నాన్నగారు చెప్పిన స్టోరీ అండి. ఓకేనా? ప్లీజ్ ఫ్రెండ్స్, తప్పుగా మాత్రం అనుకోవద్దు. కానీ తర్వాత తర్వాత దీన్ని మోడిఫై చేసి ఆ, కొబ్బరి, మిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసి చక్కగా దీనికి పక్కన నంజుకోవడానికి బెల్లం ముక్కో, లేకపోతే వంకాయ పచ్చి పులుసో, లేదా ఉల్లిపాయ పులుసో పెట్టుకొని తింటారండి. అంటే పెళ్ళైన మామూలు వాళ్ళు ఇలా ఇలా తింటారు. పాపం భర్త లేని స్త్రీలు అలా తినేవారన్నమాట. అది. కానీ అది విన్నాక చాలా బాధ అనిపించిందండి. మనుషులందరూ ఒకటే కదా! వయస్సుతోటి సంబంధం ఏముందండి? ఇప్పుడు అలా ఎవరుంటున్నారు? ఇది మా ఇంట్లో చాలా ఇష్టమైన టిఫిన్ అండి. చాలా మందికి ఇష్టమైన టిఫినే. అందరూ మా నాన్నగారు అయితే చాలా ఇష్టంగా చేయించుకొని తినేవారు. సో ఇది ఫ్రెండ్స్ కథ. నచ్చిందా మీకు? కథ కాదండి, నిజమే ఇది. సో తప్పుగా మాత్రం పొరపాటును కూడా అనుకోవద్దు ఫ్రెండ్స్. బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీరు చూసే ఉంటారు, పైన నెయ్యి కూడా వేసుకొని, పేరిన నెయ్యి వేసుకొని చక్కగా వేడి వేడిగా తింటే సూపర్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? మేమైతే శివరాత్రి నాడు, కార్తీక సోమవారం, లేదా ఆ, కార్తీక పౌర్ణమి నాడు, ఇలాంటి రోజుల్లో, ఉపవాసం రోజుల్లో తప్పకుండా చేసుకుంటామండి. చాలా బాగుంటుంది.